మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవకు జల్పల్లి ఫామ్ హౌసే కారణమా? ఆ ఫామ్ హౌస్ పైనే మంచు మనోజ్, మోహన్ బాబు ఘర్షణ పడ్డారా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. గతంలో మంచు లక్ష్మి ఈ ఫామ్ హౌస్ టూర్ పై వీడియో చేశారు. సువిశాల ప్రాంతంలో చేసిన ఈ ఫామ్ హౌస్ లో సకల సౌకర్యాలు కలిగిన పెద్ద భవంతిని నిర్మించారు. చుట్టూ రకరకాల చెట్లతో కూడిన గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవకు కారణమని ప్రచారం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత 3-4 రోజులుగా తండ్రి కొడుకుల మధ్య వివాదం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది దేనికోసం వీళ్ళు ఈ విభేదాలకు తలెత్తాయి అనే దానిపై కూడా అనేక చర్చలు సాగుతా ఉన్నాయి. నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా తండ్రి కొడుకులు ఈ పరస్పర వాగ్వాదం చేసుకోవడం, ఒకరిపైన ఒక దాడి చేసుకునేటువంటి ఈ అంశం చేరుకోవడంతో ఇదంతా కూడా జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటి కోసమే, ఈ ఫామ్ హౌస్ కోసమే ఈ గొడవ స్టార్ట్ అయ్యింది అనే దానిపై కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ సాగుతా ఉంది. గతంలో ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి మంచు లక్ష్మి ఒక వీడియో టూర్ చిత్రీకరించి తన సోషల్ మీడియా ద్వారా అదంతా కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది. విశాలవంతమైనటువంటి భవనము, అత్యంత పెద్ద సైజులో అత్యంత వెడల్పుగా ఉన్నటువంటి ఈ భవనంలో మంచులక్ష్మి వీడియోలు తీసి ఆ వీడియోలంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఇప్పుడు ఈ భవనం కోసమేనా మనోజ్ మరియు మోహన్ బాబు కొట్లాడుకునేది, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేది, బౌన్సర్లను పెట్టుకుని నెట్టుకునేది, గేట్లను బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లాల్సినటువంటి ప్రయత్నాలు చేయడము, ఈ ఈ భవనం చుట్టుముట్టుగా పెద్ద గార్డెనింగ్ ఏర్పాటు చేయడము, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడము, చుట్టూగా పండ్ల తోటని ఏర్పాటు చేసుకోవడము, అన్ని వైపుల నుంచి కూడా చూడడానికి ఉండడానికి చాలా విశాలవంతమైనటువంటి ప్రాంతం, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, పొల్యూషన్ లేకుండా, ఫ్రెష్ ఎయిర్ కోసం శివారు ప్రాంతంలో నిర్మించుకున్నటువంటి భవనం కోసమైనా ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేసేది అనే దానిపై కూడా సోషల్ మీడియాలో చర్చ సాగుతా ఉంది. ఆస్తుల విభేదాలు కాదు అని చెప్తున్నప్పటికే చివరిగా మాట్లాడేటువంటి క్రమంలో తనకు ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ కంటే కూడా బయట వ్యక్తులకు ప్రియారిటీ ఇస్తున్నారు, విష్ణుకు ఆ ప్రియారిటీ ఇస్తా ఉన్నాడు అంటూ కూడా పదే మనోజ్ ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈ మాట తీరు చూస్తూ ఉంటుండే, అతని స్టేట్మెంట్ వింటుంటా ఉంటుండే, దీన్ని లోతుగా పరిశీలిస్తే మనోజ్ కోరుకున్నది మోహన్ బాబు ఇయ్యకుండా ఇది నాదే అని కళాఖండిగా తేల్చి చెప్పడం, ఇదంతా కూడా జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌసే దీనికి కారణం అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పటికే 20 కేసులు నమోదు చేసుకోవడము, 20 కేసుల నమోదు విషయంలో కూడా ఒకరు అరెస్ట్ అవ్వడము, ఇంకొంతమంది దర్యాప్తు కోసం వారిని తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగించడము, ఈ ఇద్దరి ఫైటింగ్ చాలా రోజులుగా మనోజ్ కి ఇవ్వాల్సినటువంటి వాటా విషయంలో, ఇవ్వాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్ అతనికి ఆ విలువ ఇవ్వకపోవడము, ఇంటి కుటుంబ సభ్యులుగా మనోజ్ ట్రీట్ చేయకపోవడంతో ఈ ఫామ్ హౌస్ కోసమైనా మనోజ్ ఇదంతా చేసేది అనే దానిపై కూడా కొత్త అంశం తెర మీదకి వచ్చింది. విద్యాలయాలు, తిరుపతిలో ఉన్నటువంటి విద్యానికేతన్ యూనివర్సిటీకి సంబంధించి ఈ గొడవ స్టార్ట్ అయిందేమని మొదట ఈ చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు రాను జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కొనొస్తే ఈ గొడవ సాగుతా ఉంది అనే దానిపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారుతా ఉంది. మనోజ్ దీని ప్రకారంగానే ఈ రోజు షూటింగ్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది.